సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని అసంపూర్తిగా ఉన్నటువంటి అరుంధతి ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులకు నిధులు వెచ్చించి త్వరలోనే పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకుని వస్తామని మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆయన బెజ్జంకిలో అరుంధతి ఫంక్షన్ హాల్లో ఆగిపోయిన నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో అనేక అభివృద్ధి పనులకు నిర్లక్ష్యంగా గురయ్యాయని, అందులో ఇది కూడా ఒకటి అని తేల్చి చెప్పారు. అయితే అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ కాలనీని సందర్శించగా కాలనీవాసులు తమకు మంచినీటి కొరత తీవ్రంగా ఉందని పరిష్కరించాలని పలువురు కాలనీవాసులు ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే నీటి సమస్య లేకుండా అధికారులతో చర్చించి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తారని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. అనంతరం బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరీ అయిన 7,49,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఇల్లు గుల్ల చేసుకోరాదని, ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అవసరమైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో విస్తృత సౌకర్యాలను కల్పించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ పి చంద్రశేఖర్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కడవెర్గు ప్రవీణు, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు పులి కృష్ణ, చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, అక్కరవేణి పోచయ్య, రావుల నరసయ్య, చెప్యాల శ్రీనివాస్, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బండిపల్లి రాజు, శనగొండ శ్రావణ్ కుమార్, బైరి సంతోష్, వరుస సంతోష్, సంజీవరెడ్డి, పోతిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, సాదిక్కు, పులి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిరుపయోగంగా ఉన్నది. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ పనులు అసంపూర్తిగా మిగిలి ఉన్నవి. వాటిని త్వరలోనే పూర్తి చేయడానికి రేపు మాకు దాని విషయంలో ఎస్డిఎఫ్లో కొన్ని ఏఎంఎఫ్టీలో కలెక్టర్ దగ్గర ఫండ్స్ చేసి దాన్ని పనులన్నీ పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. మనం వచ్చే సంవత్సరం దాదాపుగా నెలకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వం ఇప్పుడు పెడితే దాదాపుగా 19-18లో పెట్టిన చెక్కులు మనం మొన్నటి వరకు పనిచేస్తాం. ఇప్పుడు ఆలస్యం లేకుండా ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వబడుతున్నాయి. ఆలస్యం చేయకుండా వెళ్ళి వెంటనే మన ముఖ్యమంత్రి గారిని అడగంగానే ఆ పాత చెక్కులన్నీ క్లియర్ చేసి ఈ కొత్త చెక్కులు ఇప్పుడు మళ్ళీ రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మీ అందరికీ నేను ఒకటి సలహా ఇస్తా ఉన్నా, ఎప్పుడు చెప్తా ఉంటా, మీరు పెట్టేది లక్షల్లో ఉంటుంది, మేము ఇచ్చేది వేలల్లో ఉంటుంది.